హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈరోజు మనం గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే చాట్ చట్నీ అని కూడా అంటూ ఉంటారు. రోడ్ సైడ్ బండి దగ్గర స్నాక్స్ తినేటప్పుడు అందులోకి గ్రీన్ చట్నీని వేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ గ్రీన్ చట్నీని స్పెషల్ గా శాండ్విచ్ లోకి, అలాగే పానీపూరి, బేల్పూరి, దహీపూరి వంటి స్నాక్స్ లోకి ఎక్కువగా వాడుతుంటారు. ఈ చట్నీని ఒక్కసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 4-5 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మనం ఈ చట్నీ కోసం పొయ్యి మీద ఏమీ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా పచ్చివే యూజ్ చేయాలి. ముందుగా శుభ్రంగా కడిగి తీసుకున్న కొత్తిమీర 1 కప్పు వరకు తీసుకోవాలి. మనం ఈ కొత్తిమీరని కాడలతో సహా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా కూడా 1/2 కప్పు వరకు తీసుకోవాలి. మనం కొత్తిమీర ఎంత తీసుకున్నామో అందులో సగం మాత్రమే పుదీనా తీసుకోవాలి. ఈ పుదీనాకి మాత్రం కాడలతో వేసుకుంటే అంతగా బాగోదండి. అందుకని కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఇలా తుంచుకుని తీసుకోవాలి. అలాగే గుల్లశనగపప్పు కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఒకవేళ మీకు గుల్లశనగపప్పు ఇష్టం లేనట్లయితే అప్పుడు వేయించి పైపొట్టు తీసేసిన పల్లీలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసేసుకోవాలి. అందులోనే పుదీనాను కూడా మొత్తం వేసేసుకోవాలి. అలాగే పైపొట్టు వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 4. తర్వాత ఇలా చిన్న అల్లం ముక్కను తీసుకుని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే బాగా కారంగా ఉండే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత చాట్ మసాలా పొడి కూడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయండి, బట్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు గుల్లశనగపప్పు కూడా వేసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు. అలాగే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు. ఆ తర్వాత సగం చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. చివరగా ఒక చిన్న టీ గ్లాస్ లో సగం వరకు వాటర్ పోసుకోవాలి. కేవలం ఇవన్నీ కూడా మెత్తగా నలగడం కోసం మాత్రమే. వాటర్ ఎక్కువైతే గనక చట్నీ పల్చగా అయిపోతుంది, కాబట్టి చూసి పోసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే గనక ఈ వాటర్ కి బదులుగా చిక్కటి పెరుగు 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీద మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పెట్టి తీసుకోవాలి. చూడండి, గ్రీన్ చట్నీ ఇలా తయారైపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న గ్రీన్ చట్నీ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కనీసం 4-5 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా చట్నీ తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఈవినింగ్ టైంలో మనం ఏదైనా స్నాక్స్ రెసిపీ చేయాలనుకుంటే వెజ్ శాండ్విచ్ కానీ చాట్ లాంటి వాటిని చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గ్రీన్ చట్నీ 2 నిమిషాల్లో తయారైపోయింది కదా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.